ఎందుకు? నేనే ఒక దశలో నువ్వు చేస్తున్న పనులను చూసి నీ కాళ్ళు పట్టుకొని ఇలాంటి పనులు చేయొద్దని బ్రతిమిలాడాలనుకున్నాను. ఒక్కొక్కసారి నిన్ను కొట్టాలని కూడా అనిపించింది. అంతెందుకు, నిన్ను చంపేస్తే ఈ బాధ పోతుంది కదా అని కూడా అనిపించింది. నా పెద్దరికాన్ని మరిచిపోయి నేనే అలా ఆలోచించినప్పుడు నువ్వు చేసిందాన్ని చూసి ఇప్పుడు నాకు పూర్తిగా నా నోరు మూగబోయిందమ్మా. నిన్నెలా అభినందించాలో కూడా నాకు తెలియట్లేదు. నువ్వు నీ కుటుంబం కోసం, నీ కుటుంబ ఆశయం కోసం అంత చేసినప్పుడు ఎవరేం చేయగలరు, ఎవరేం మాట్లాడగలరు సిరి? ఇది కూడా నా కుటుంబమే మావయ్య. సిరి అనే రెండో జన్మనిచ్చిన కుటుంబం. నేను ఈ కుటుంబంలో చిచ్చెలా పెట్టగలను? నాకు అన్నం పెట్టినా, నన్ను ఓదార్చినా, బాధలో ఉంటే నా తల నిమిరినా ఆ చేతులని నేను ఎలా నరకగలను? ఏంటత్తయ్య గారు, ఏంటి సైలెంట్గా ఉన్నారు? నేను మీతో అన్నాను చూడండి, ఈ జన్మకి మీరే నా అత్తయ్య అని. సిరి అనే జన్మలో మీరే అత్తయ్య నాకు. నేనిప్పుడు శ్రీవల్లినత్తయ్య. నిజం చెప్పాలంటే నాకు గతం గుర్తుకొచ్చిన తర్వాత సిరిగా, శ్రీవల్లిగా నా మనసులో నేను చాలా మదన పడ్డాను.